నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో చాలా అధ్వాన పరిస్థితి ఏర్పడతా ఉంది. చట్టాలపైన భయం కానీ, వాయి వరుసలు లేకుండా, ప్రేమానురాగాలు లేకుండా, భార్యాభర్తల సంబంధాలు లేవు, కన్న కొడుకు పైన ప్రేమ మమకారాలు లేకుండా ఈ మధ్యకాలంలో అనేక కేసులు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అసలు ఏంది కథ? డబ్బులు మనిషి ప్రాణాన్ని కూడా లెక్క చేయవు అంటే వాస్తవం అని చెప్పుకోవాలి. ఒకసారి చూద్దాం ఏంది కథ, ఏంది ఈ వార్త ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈయన ఒక రిటైర్డ్ అధికారి, ఆఫీసర్. ఏందంట, భార్య చేతిలో ఏసీటీఓ హత్య, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఆస్తి వివాదాలే కారణం. ఏ రోజు? ఈ నెల 31న ఏసీటీఓ వెంకటేశ్వర్లు ఉద్యోగ విరమణ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఘటన అని చెప్పి చూస్తా ఉన్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆస్తి పంపకాలపై వివాదం తలెత్తడంతో భార్య చేతిలో అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ నగర్లో ఆదివారం రాత్రి జరిగింది. హనుమాన్ నగర్కు చెందిన కోటి వెంకటేశ్వర్లు 60 ఏళ్ళు ఉంటాడు. ఆసిఫాబాద్ జిల్లాలో ఏసీటీఓగా పనిచేస్తున్నారు. అతనికి 35 ఏళ్ళ కింద రాజమణితో వివాహమైంది. వీరికి 2 బిడ్డలు, 1 కొడుకు ఉన్నారు. రాజమణి మిర్జాపూర్లో ఏఎన్ఎంగా పనిచేస్తోంది. వెంకటేశ్వర్లు 20 ఏళ్ళ కిందట భూమిక అనే మహిళను రెండో పెళ్లి చేసుకొని మంచిర్యాలలో ఉన్నాడు. భూమికకు కూడా 2 బిడ్డలు, 1 కొడుకు ఉన్నారు. వెంకటేశ్వర్లు అప్పుడప్పుడు హుస్నాబాద్లోని రాజమణి వద్దకు వచ్చి వెళ్తుండేవారు. ఈ నెల 31న వెంకటేశ్వర్లు ఉద్యోగ విరమణ చేయనుండడంతో ఆయనకు వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆస్తి పంపకాలపై మొదటి భార్య రాజమణితో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం హుస్నాబాద్లో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. ఇంటికి వెళ్లిన అనంతరం గొడవలు తీవ్రం కావడంతో ఆగ్రహానికి గురైన రాజమణి రోకలి కర్రతో వెంకటేశ్వర్ల తలపై కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఆయనను వెంటనే హుస్నాబాద్, అక్కడి నుంచి కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు వెంకటేశ్వర్లు అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. మృతుడి తమ్ముడు కోటి దేవయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. కాగా వెంకటేశ్వర్లు కొట్టి చంపింది భార్య రాజమణి కాదని, ఆమె కొడుకేనని పలువురు అనుమానిస్తున్నారు. అతడు హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తుండగా కొడుకుపై కేసు నమోదైతే ఉద్యోగం పోతుందన్న భయంతోనే నేరాన్ని రాజమణి తనపై వేసుకుందన్న ప్రచారం జరుగుతోంది. ఇది హుస్నాబాద్లో జరిగింది. ఇక్కడ రిటైర్మెంట్ డబ్బుల కోసం, ఆస్తి వివాదాల కోసం కన్న కొడుకే చంపాడన్నది ఒక వాదన. లేదు నేనే చంపానని చెప్తా ఉంది భార్య రాజమణి. ఇక్కడ కొడుకుపై ప్రేమ అనుకోవచ్చా, ఆస్తి పైన ఆశ అనుకోవచ్చా? భర్త చనిపోయాడన్న బాధ కన్నా కొడుకు ఏమైపోతాడన్న భయమే ఎక్కువ భార్యలో కనిపిస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ కడుపు తీపి అట్లనే ఉంటుంది అనుకుందాం. కానీ కొడుకు ఒక డాక్టర్, గాంధీ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నాడు. మరి ఆ కొడుకు చంపిందా, భార్య చంపిందా పక్కన పెడదాం. అసలు చంపితే, లేదంటే దాడి చేస్తే, దాడి చేసి కొట్టినా చంపినా చట్టం అనేది ఒకటి ఉంది. దానికి అందరూ అతిథులే. చట్టం నుండి మనం తప్పించుకోలేము. రేపు మనకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. నిజంగానే ఆస్తి విషయంలో అన్యాయం జరిగి ఉంటే ధైర్యంగా, లేదంటే లీగల్గా ప్రొసీడ్ అవుదామన్న ఆలోచన ఆ భార్యకు కానీ ఆ కొడుకు కానీ ఎందుకు లేదు? చట్టం అనేది ఒకటి ఉంది. ఆ చట్ట ప్రకారంగా పోతే మన ఆస్తి మనకు దక్కుతుంది, మనకు జరగాల్సిన న్యాయం మనకు జరుగుతుంది అన్న ఆలోచన ఎందుకని చెప్పేసి ఆ కొడుకు రాలేదు, ఆ తల్లికి రాలేదు. దాడులు చేస్తే, ప్రాణాలు తీస్తే ఆస్తులు వస్తాయా? ప్రాణం తిరిగి వస్తుందా? అసలు ఎటు పోతుంది సమాజం? ప్రేమానురాగాలు కనుమరుగైపోతూ ఉన్నాయి. ఆస్తియే విలువైందిగా కనబడతా ఉంది. గతంలో అన్నాదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, తల్లి కొడుకుల, తల్లి బిడ్డల భావోద్వేగ ఘటనలు, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ప్రేమానురాగాలు, ఇవన్నీ గతంలో వినేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ కూడా కంటికి కానరాకుండా పోతూ ఉన్నాయి. మరి చట్టాలు ఎందుకని చెప్పేసి బలంగా మార్చలేకపోతా ఉన్నారు. ఇన్నిసార్లు శిక్షించబడతా ఉన్నా కానీ
ఎందుకని చెప్పేసి బయటకు రాగలుగుతా ఉన్నామనే ఒక భరోసాతోనే ఇట్లాంటి హత్యలు ఇట్లాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి వాటిని ఎందుకని చెప్పేసి సవరించలేకపోతా ఉంది. ప్రాణానికి ప్రాణం అనే నినాదం ఎందుకు రాలేకపోతా ఉంది. కావాల్సి అనుకోకుండా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అందులో సరే తేలికపాటి చట్టాలు ఉన్నాయి, దాంట్లో తొందరగా బయటకు రావచ్చు. అవి ఒక అనుకోకుండా జరిగినటువంటి ఘటనలు, ఆ అంశాన్ని పక్కన పెడదాం. కానీ కావాల్సుకొని ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి మనలాంటి ప్రాణమే, దెబ్బ తాకితేనే అమ్మ అంటూ విల్లడించేటువంటి ప్రాణాలు ప్రాణం పోతా ఉంటే ఇంకెంత విల్లడిస్తాయి, ఇంకెంత తల్లడిస్తాయి. మరి ఆ అంశాలు ఎవరికి కానరాట్లేదా? ఎవరు ఆలోచిస్తలేరా అటు దిశగా? మనకెందుకులే, వాడు వస్తే మనకెందుకులే, లేదంటే నా భర్తే వస్తుండు కదా. ఇట్లాంటి వివాదాలు అనేకం చోటు చేసుకుంటా ఉన్నాయి. మరి వీటిపైన చట్టం ఎందుకని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉంటా ఉంది అని చెప్పేసి ఒక క్లారిటీ కావాలి. ప్రజల్లో ఒక వ్యక్తిని చంపినా, కొట్టినా, దాడి చేసినా, అన్యాయంగా వాడిని ఏదో చేయాలని చెప్పి చూస్తే చట్టం చూస్తూ ఊరుకోదు, శిక్షకు శిక్షే ఉండాలి అని చెప్పేసి, శిక్షే ఉంటుంది అని చెప్పేసి భయం ఎందుకు కల్పించలేకపోతా ఉన్నారు ఈ అడ్వకేట్లు? ఏదో ఒక సరే తప్పు చేసినందుకు ఒక అడ్వకేట్ ఉంటాడు, బాధింపబడ్డానికి ఒక అడ్వకేట్ ఉంటాడు, బాధించడానికి ఒక అడ్వకేట్ ఉంటాడు. ఏదైనా చట్టంతో పని కదా, సాక్ష్యాలతోని పని కదా. ఒక మంచి అడ్వకేట్ను పెట్టుకుంటే, ఒక మంచి లాయర్ను పెట్టుకుంటే మనం తప్పించుకోవచ్చు అనే భరోసా ఈ పబ్లిక్లో ఉన్నంతకాలం, ఇట్లాంటి హత్యలు, ఇట్లాంటి దాడులు కొనసాగుతూనే ఉంటాయి. మరి వాటిపైన ఒక సరైన చట్టబద్ధత, సరైనటువంటి ఒక చట్టం రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. చట్టం ఎవరికి చుట్టం కాదు, కానీ చుట్టాల కంటే ఎక్కువగా చట్టం నుండి తప్పించుకునేటువంటి లూసుగులు, అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. అదే వీళ్ళ ధైర్యం, అదే ఇట్లా చంపుకుంటూ పోవడానికి కారణం. అందుకే నేనేమంటా ఉన్నా, నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, మనిషి చంపుకోవడం తప్పు, నేరం, ఇది అందరికీ తెలుసు. కానీ అట్లా చంపబడ్డవనికి, అవతల చంపినవనికి సరైన శిక్ష పడ్డప్పుడు వీటిలో భయం కలుగుతుంది. అట్లాంటి శిక్ష రావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చట్టాల్లో మార్పులు అవసరమా కాదా తెలియజేయండి. చంపినోనికి సావే మళ్ళా సరైన శిక్ష అవునా కాదా తెలియజేయండి. అవతల వ్యక్తి చనిపోయినప్పుడు ఎట్లా వెల్లడించిండో, అవతల వ్యక్తిని మనం చంపినప్పుడు ఎట్లాంటి బాధ అనుభవించిండో, ఎట్లాంటి పెయిన్ అనుభవించిండో, ఆ పెయిన్ మనకు వస్తే ఎట్లా ఉంటుంది అనే భయం అవతల వానికి కలగనంత వరకు ఇట్లా కొట్లాటలు, ఇట్లా సావులు కొనసాగుతూనే ఉంటాయి. సో దీనిపైన ఖచ్చితంగా బలమైన చట్టం రావాలి. ఈ చట్టంలో మార్పులు రావాలని కోరుకునే వాళ్ళు ఈ వీడియోను లైక్, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవరీవన్.